దానికి ఉండే పులుసే టేస్ట్ ఎక్కువ అండి, మామూలుగా ఉండే టేస్ట్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మార్నింగే 5 గంటలకు వచ్చేసామండి. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి ముందు కొట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో అంటే వింటర్ వెళ్ళి వింటర్ స్టార్ట్ అవుతుంది, చలికాలం స్టార్ట్ అవుతుంది. చలికాలం స్టార్ట్ అవుతున్నప్పుడు మన పొలాలకి ఎర్ర తెగులు అనే ఒక తెగులు వస్తుంది. సో ఆ తెగులు రాకుండా మనం ముందు కొట్టాం. ఇంకా ఈ టైం అయింది, సరే ఇంక ఇంటికి ఏం వెళ్తాంలే అని ఇక్కడే వండేసుకుందామని ప్లాన్ చేశాను. ఫ్రెండ్కి ఫోన్ చేసి మార్కెట్లో ఏమైనా చూడరా అంటే ఆడు ఫోన్ చేసి కిలాలు ఉన్నాయని చెప్పాడు. కిలాలు అంటే మీకు పులస తెలుసు కదండి, పులస. ఒక సామెత ఉంది, పుస్తులు అమ్మి కూడా పులస తినాలి అని. సో అంత కాస్ట్ ఉంటుంది. సో ఆ పులసకి ఈక్వల్ టు కిలాలు. ఈ కిలాల పులుసు పెట్టి అందులో కొంచెం బెండకాయ తగిలించి పులుసు పెడితే అద్భుతం అండి. కరెక్ట్గా చేసుకుంటే దాని అంత టేస్ట్ ఇంకోటి ఉండదు. సో ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. దీంట్లో ముళ్ళు చాలా ఎక్కువ, చాలా జాగ్రత్తగా తినాలి. పిల్లలకు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి పెట్టాలి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను. సేమ్ నేను చెప్పినట్లు మీరు చేసి చూడండి, ఇంట్లో పులుసు తిన్నంత ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇప్పుడు ఆ పులుసు ఎలా చేయాలి అనేది మనం చూపిస్తాను. దెన్ మొదలు పెడదాం. ఇవ్వండి నేను తెప్పించి కిలాలు ముక్కలు చేసి తెచ్చేసాను. చూసారు కదా, ముళ్ళులు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకే ఇందులో చాలా ముళ్ళు ఉంటాయని చెప్పాను నేను. సో ఇప్పుడు ఈ చేప కడిగేసుకుని మనం వంట చేయడం స్టార్ట్ చేద్దాం. కళ్ళుప్పండి. ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు అంటే సాల్ట్లు గట్ట వచ్చినాయి కదండి, ఒకప్పుడు ఈ కళ్ళుప్పు మీద చేసేవాళ్ళు. దీని టేస్ట్ చాలా డిఫరెంట్ అండి. సో ఐడియన్ సాల్ట్ అది ఇది చిన్నపిల్లకి వచ్చింది, కానీ ఇంట్లో సాల్ట్ మాని కళ్ళుప్పు వాడడం మొదలుపెట్టండి, ఆటోమేటిక్గా మీ ఆరోగ్యంలో చేంజ్ మీరే చూస్తారు. మనం శుభ్రంగా చేప కడిగేసుకున్నాం. ఇప్పుడు దీనికి కొంచెం ఉప్పు కారం రాసుకుని పక్కన పెట్టేసుకొని మనం ఉల్లిపాయలు కోసుకుందాం. ఉప్పు, పసుపు, కారం, ఈ 3 చేపలకి తగినంత మొత్తం తీసుకుని బాగా చేపకు పట్టేలాగా కలిపేసుకోండి. మీరు ఎంత బాగా చేప పెట్టితే వండేటప్పుడు అంత రుచి ఉంటుందండి చేప. ఆల్రెడీ ఉప్పు మనం ఇందులో వేసాం కాబట్టి మనం పులుసు వండుతున్నప్పుడు కొంచెం ఉప్పు జాగ్రత్తగా చూసుకుని. కిలాల పులుసుకి మనం మసాలా కలిపి పెట్టేసుకున్నామండి. ఉప్పు, కారం, పసుపు చేపకి బాగా పట్టించాం. సో దీన్ని పక్కన పెట్టేసుకుని దీంట్లో పులుసు వండడానికి మనకి చింతపండు రసం కావాలండి. సో చింతపండు రసం కావాలంటే మనం దానికి చింతపండు తీసుకుంటాం. కామన్గా కొంచెం నేను పులుపు ఎక్కువ తింటానండి. సో దానికోసం పెద్ద నిమ్మకాయ అంత సైజు తీసుకున్నాను. ఇది మీరు తగినట్లు తీసుకుని దీన్ని నానబెట్టేసుకోండి. చింతపండు ఎప్పుడన్నా సరే ఎంత ఎక్కువ నానితే అంత గుజ్జు మనకు వస్తుందండి, అంత రసం మనం పులుసులో వేయచ్చు. సో ఇది నానబెట్టేసాం కదండి, దీన్ని పక్కన పెట్టేసుకుని కాసేపు తర్వాత దీన్ని గుంజి తీసేస్తే ఇందులో గుజ్జు మనకు వచ్చి ఆ రసం మనకు వచ్చేస్తుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మనకు కావాల్సిన విధంగా ఒక 4 ఉల్లిపాయలు, అలాగే బెండకాయ. ఎందుకంటే మనం వాడేది బెండకాయ కిలోల పులుసు. సో బెండకాయ అయితే దాని టేస్ట్ విధానం వేరండి, ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయ, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా దేనికంటే టేస్ట్ నెక్స్ట్ గ్రేవీ పెంచుతుందండి, అంటే పులుసులో ఇది రావడానికన్నమాట పెంచుతుంది. సో ఇప్పుడు ఇదంతా కోసుకుని మనం రెడీ చేసుకుందాం. మనం ఉల్లిపాయలు కోసుకున్నామండి. ఉల్లిపాయ, పులుసులోకి బెండకాయ, పచ్చిమిర్చి, టమాటా, అలాగే ఇందాక మనం మసాలా కలుపుకొని ఉంచాం కదా, కలిపిన కిలాలు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుని వంట మొదలు పెడదాం. స్టవ్ వెలిగించేసుకున్నామండి. మన ఎప్పుడు వాడే రేక స్టవ్వే, కట్టెల పొయ్యి మీద మనం ఇప్పుడు వండుకుందాం. ఎప్పుడన్నా సరే అండి, ఏదన్నా సరే చేపల పులుసు అనే కాదు, కుండలో వండుకుంటే దాని టేస్ట్ వేరు, దాని విధానం వేరు. ఎప్పుడు
ఇప్పుడు అంతా సేవెంట్ పాత్రలు, స్టీల్ పాత్రలు వస్తున్నాయండి. కుండ అలవాటు చేయండి, ఆరోగ్యంగా ఉండండి. కుండలో తగినంత నూనె, హీట్ ఎక్కనిద్దామండి. కుండ మొత్తం పాముకొని ఎప్పుడు కుండ పాత్రలో ఉంటున్నప్పుడు స్టీల్ గిన్నెలు వాడద్దండి. ఇలాంటి ఈ చెక్కే దొరికితే మనకి ఈ చెక్కే వాడుకోండి. ఉల్లిపాయలు, కొంచెం ఇలా మనం ఉల్లిపాయలు వేసుకొని దీన్ని ఒకసారి ఆయిల్లో తిప్పేసుకుని ఉల్లిపాయలని తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయల తర్వాత ఎప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే ఆ పచ్చిమిర్చికి ఉన్నది ఉల్లిపాయ బట్టి ఉల్లిపాయలో ఉన్నది పచ్చిమిర్చిలో నూనెలో దిగి దాన్ని మనం వండే దానికి అంటుకుంటుంది అన్నమాట. అలా అంటుకోవడం వలన రుచి బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు దీన్ని మగ్గనిద్దామండి మనం. ఇది కూడా బాగా అంటుకుందండి మనకి, చాలా బాగుంటుంది పొయ్య. ఈ పొయ్య చాలా ఈజీ అండి. అంటే సరదాగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బయటికి వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు సరదాగా ఈ పొయ్యి కారులో పెట్టుకుని వెళ్ళిపోతాం మేము. మా ఫ్రెండ్ కారు ఉంది, ఆ కారు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆడు కూడా మాతో వస్తూ ఉంటాడు. కారు పెట్టుకెళ్ళి ఎక్కడ కాలితే అక్కడ సరదాగా వండేసుకుంటాం అంతే. మేము ఇలాగే ఎంత గాలైనా ఉండి ఒక్కసారి మంట అంటుకుందంటే చాలా ప్రశాంతంగా మనకి వంట అవుతుంది అన్నమాట. ఎప్పుడన్నా సరే ఏ కూర వండుతున్నా సరే టమాటా మిక్స్ చేస్తున్నప్పుడు ఉల్లిపాయ కొంచెం మగ్గాకనే టమాటా వేసుకోవడం అలవాటు చేయండి, లేకపోతే మీకు ఉల్లిపాయ మగ్గదన్నమాట. ఉల్లిపాయలు కొంచెం వేగినాయండి, మగ్గిని ఇలా కొంచెం రంగు వచ్చిన తర్వాత ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు ఇందులో మనం బెండకాయ యాడ్ చేద్దాం. ఎందుకంటే మన కిలాల పులుసులో బెండకాయ కూడా వేసి బెండకాయ కిలాల పులుసు పెడుతున్నాం కాబట్టి బెండకాయ వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఆయిల్ ఇలా మగ్గనిచ్చి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేసేసుకుందామండి మనం. ఇప్పుడు దీన్ని కాసేపు మగ్గనిద్దామండి. చూసారా అండి, టమాటా కొంచెం మగ్గింది. సో ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మసాలా కలుపుకుని చేపలు ఉన్నాయి కదండి, మసాలా అంటే మసాలా కదండి, ఉప్పు కారం కలుపుకున్నాం కదా, ఉప్పు కారం సరిపోద్దండి చేపలకి. ఇప్పుడు ఈ చేపను జాయిగా ఇందులో ఇలా డిప్ చేసేసుకుని దీన్ని ఒక్కసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం చూసారా, అన్నీ కలిసిపోయినాయి.
ఇప్పుడు దీన్ని ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. నీట్గా మూత పెట్టేసుకుని చేప పెట్టి మగ్గనెత్తను. ఆ మగ్గుదనంలో అండి దాని నుంచి చేప నుంచి రుచి వస్తుంది అన్నమాట. ఆ రుచి ఆ ఉల్లిపాయలకి, బెండకాయలకి, టమాటాలకి మొత్తం పట్టి ఇది అయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసినప్పుడు ఆ మిక్స్ అయ్యి ఉడకడం మొదలు పెడుతుంది. సో అంతా ఉడికిన తర్వాత అప్పుడు దాని రుచి అవార్థంగా మనకి కొంచెం మరీ పులస కాదనుకోండి, కొంచెం పులస టేస్ట్లో మనకు వస్తుంది అన్నమాట. మంట పెద్దది పెడదామండి. మనం మూత పెట్టేస్తున్నాం. చూసారా అండి, ముక్క ఉడకడం కూడా స్టార్ట్ అయింది అప్పుడే. సో ఇప్పుడు మనం ముక్క ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు చేసుకున్నాం. ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ప్రతి చేప ముక్కకి పట్టేలాగా ఇలాగా ఒకే చోట వేయకుండా తిప్పుతూ చింతపండు రసం వేసేద్దాం. చింతపండు రసం ఈగానే ఆటోమేటిక్గా టేస్ట్ మొదలవుతుందండి. స్మెల్ కూడా బాగా వస్తుంది మనకి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ మిక్స్ చేసుకుందాం. వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు, అలాగని మరీ తక్కువ వేయకూడదు. చేప పట్టే విధంగా, చేప మొక్క ములిగే విధంగా. ఆల్రెడీ మనం చేప కలిపేటప్పుడు అందులో కొంచెం ఉప్పు, కారం మిక్స్ చేసుకున్నాం. సో అందుకు మనం చూసి తగినంత ఉప్పు కావాల్సింది మళ్ళీ వేసుకొచ్చండి, తక్కువ వేసుకోండి. కొంచెం ఉప్పు, అలాగే కారం. వేసేసుకుని దీన్ని ఒక్కసారి అలా ఎక్కువ కలపొద్దండి, ముక్క ఇడిపోద్ది మళ్ళీని. అలా ఉప్పు కారం కలిసిలాగా అలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందామండి. చూసారా ముక్క అంతా ములిగిపోయింది, అలాగే బెండకాయలు అన్నీ ములిగినాయి చూసారా. సో ఇప్పుడు ఇది మరుగుతూ చేపలో ఉన్న రుచి, అలాగే చింతపండులో ఉన్న రుచి, అలాగే ఉప్పు కారం వేసిన రుచి అన్నీ కలిపి మనకి కర్రీ రెడీ అవుతుంది. మరుగుతుంది కదా మనకి. సో ఆ మరుగుదల వచ్చినప్పుడు కొంచెం ఇందులో కొత్తిమీర యాడ్ చేయండి. ఈ కొత్తిమీర యాడ్ చేయడం వలన రుచి, అలాగే చేప నీసి స్మెల్ మనకి పోవడంగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం కొంచెం మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకుందాం. అది ఇప్పుడండి అబ్బా స్మెల్లే చాలా బాగుంటుందండి. స్మెల్లే మరి కూర తింటే ఇంక వదిలిపెట్టమేమో మనం. ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. బెండకాయ అది బాగా ఉడికిందండి మనకి. ముక్క కూడా బాగా ఉడికిందండి. ఒక్క 5 నిమిషాలు అండి, ఒక్క 5 నిమిషాలు ఇలా మగ్గ పెట్టేసుకొని కూర రెడీ అయిపోద్దండి. దించేసుకొని వేడి వేడిగా చేపల పులుసు తింటుంటే
దాని రుచే వేరండి. ఒక్క 5 నిమిషాలు మగ్గి పెట్టేసుకుంటే మనకి కూర రెడీ అయిపోద్ది. కూరని తీసేసుకుందాం. ఇలా పెట్టేసుకుందాం కూరని. చూసారా ఎంత బాగా రెడీ అయిందో కూర. ఇప్పుడు ఆ మంట వేడి కాకుండా ఈ సెగలో ఆ మబ్బులు అలా ఉంటుందండి. చూసారా పులుసు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని తిని రుచి చూద్దామండి. ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయండి. చూసారా ఇవన్నీ ముళ్ళులేండి, ఇవన్నీ ముళ్ళులే. చాలా జాగ్రత్తగా చూసి తినాలి. బెండకాయ కూడా చాలా బాగా ఉడికిందండి, అసలు చాలా బాగా ఉడికింది. చేపకు ముళ్ళు ఎక్కువ కానండి, ఆ ముళ్ళు లేకపోతే అలా పెట్టేసి మొక్కమే, అది దాని టేస్ట్ అంత బాగుంది. ఓన్లీ పులుసు చేసుకుంటున్నాను, ఎందుకంటే కిలాలు చేపలలో చేప కన్నా దానికి ఉండే పులుసే టేస్ట్ ఎక్కువ అండి. మామూలుగా ఉంటుంది టేస్ట్. నేను ఇన్ని కూరలు చేస్తూ ఉంటాం కాదండి, కిలోలండి. ఒక్కసారి పులసను గుచ్చేస్తుంది. పులస తిన్న వాళ్ళకి ఈ కూర వండుకొని చూడండి, ఆ టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా నాకు కామెంట్లో చేయండి ఆ టేస్ట్ వచ్చిందా రాలేదండి. మసాలా కానీ ఘాటు కానీ భలే ఉందండి. ఇదే శీతాకాలంలో వండుకొని తింటే ఉంటుందండి బా. బెండగా ఉందండి, ఇందులో మళ్ళీ తినాలనిపిస్తుందండి బెండకాయ. తెలుసు కదండి బెండకాయ కనబట్టలేదు ఇందులోనే. ఇదిగోండి బెండగా ఉందండి. ఆ ఘాటు కానీ మసాలా కానీ భలే ఉందండి. ఏంటంటే కూర నైట్ పెట్టేసి రేపు మధ్యాహ్నం తింటానండి. ఒక్కసారి నేను ఎలా చెప్పాను సేమ్ అలాగే ఇంట్లో చేసి చూడండి. వీటి పేరు కిలాలండి, కిలాలు బెండకాయ పులుసు. ఒక్కసారి వండుకుని నైట్ ఉంచేసి పొద్దున్న తిని చూడండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది.